వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్ రెవెన్యూ పరిధిలో నారాయణపూర్ వెళ్లే రోడ్డును తవ్విన ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య డిమాండ్ చేశారు. వెంచర్ కోసం రోడ్డును త్రవ్విన ప్రాంతాన్ని పార్టీ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యుల వెంకటయ్య మాట్లాడుతూ రియల్టర్లు స్వార్థ ప్రయోజనాల కోసం అనుమతులు లేకుండా నారాయణపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డును త్రవ్వడం దుర్మార్గమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏ రకంగా కరెంటు స్తంభాలు వేసిందని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పరిగి మండలం నారాయణపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 233లో 3 ఎకరాలు, 234లో 15 ఎకరాలు, మొత్తం 18 ఎకరాల పట్టభూమిని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రియల్టర్లు ఈ భూమిని మొత్తం కూడా వెంచర్ చేయడం జరిగింది. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కొరకు వాళ్ళు ఇక్కడ గత 30 సంవత్సరాల కింద మన ఇక్కడ దోమ రోడ్డు నుంచి నారాయణపూర్ గ్రామానికి రోడ్డు అప్పుడు 1998లో దాదాపు మన ప్రధానమంత్రి రాజుగారి యోజన పథకం కింద రోడ్డు కానీ కంకర కానీ వేయడం అనేది జరిగింది. కానీ గత 30 సంవత్సరాల కింద వేసినటువంటి రోడ్డును ఇక్కడ ఉన్నటువంటి రియల్టర్లు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కొరకు మొత్తం కూడా రోడ్డు దవ్విండ్రు. నిన్న ఈరోజు కూడా కొన్ని మీడియాలలో ప్రచురితమైంది. దీన్ని స్పందించి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వెంచర్ గారి రోడ్డు కూడా పరిశీలించడం జరిగింది. వాస్తవంగా రోడ్డు మొత్తం కూడా దాదాపు 1 కిలోమీటర్ మేర, ½ కిలోమీటర్ మేర మొత్తం కూడా దవ్వేసిండ్రు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ యొక్క ఎవరైతే రోడ్డును తవ్వేసిండ్రో వాళ్ళపైన వెంచర్ చేసినటువంటి రియాల్టర్ల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఇక్కడ ఏదైతే నారాయణపూర్ గ్రామ పరిధిలో ఇది ఎక్కడ పరిధి వస్తే ఆ పరిధిలో పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తుండ్రు, కనీసం ఈ యొక్క వెంచర్ చేస్తే వెంచర్కు గ్రామ పంచాయతీ అనుమతులు ఉన్నాయా, అట్లనే DTCP లేఅవుట్ తీసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా అధికారులు పర్యవేక్షణ చేయాలి. ఎంపీఓ కానీ అట్లనే DPO కానీ వాళ్ళు పర్యవేక్షణ చేయాలి. రోడ్డు దవ్వితే ఈజిమెంట్ యాక్ట్ అనేది ఒక చట్టం ఉన్నది. ఏదైతే ప్రజల అవసరాల నిమిత్తం వాళ్ళు మా అడ్డదారులను ఇవ్వడానికి అడ్డగించిన వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసే అధికారం తహసీల్దార్ గారికి ఉంటుంది. కాబట్టి తహసీల్దార్ గారు కూడా దీనిపైన పర్యవేక్షణ చేయాలి. అదే రకంగా జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేయాలి. ఇలాంటి అనుమతులు లేకున్నా కూడా ఇక్కడ కరెంట్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందో ఇవన్నీ కూడా అధికారులు అందరూ కూడా ఇంట్లో ఏదో మొత్తం కూడా కుమ్మకైనట్లు అనిపిస్తుంది. అందుకొరకే సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ వెంచర్ యొక్క దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరిపి ఎవరైతే దీంట్లో అక్రమంగా వెంచర్ చేసిండ్రో వాళ్ళపైన ఇంట్లో ఏదైతే సంబంధం ఉన్నటువంటి కుమ్మకైన అధికారులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా రేపు కూడా ఈ అధికారుల అవినీతికి పాల్పడిన అంశం పైన మేము ఖచ్చితంగా రాష్ట్ర లోకాయుక్త కమిషన్లో కూడా వాళ్ళపైన కేసులు కానీ ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అదే రకంగా చర్యలు తీసుకోకపోతే ఎట్లా ఉన్న రోడ్డు అట్లా వేయకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరించడం జరుగుతుంది.